మోడీ, ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికి ప్రయత్నం చేశారు. మోడీ అధికారంలో ఉండడానికే తగడసలు మొత్తం కేంద్రీకృతం చేశాడు. బీజేపీలో కూడా మిగతా శ్రేణులన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. ఒక మోడీ పిఓమో తప్పక, మోడీ చెంచాలు తప్పక అందరూ అసంతృప్తి ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్ని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ద్వారా చేసిన ప్రయత్నం ఇది. పోలీసులు ఎప్పుడైతే లేరో ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో ఒక హోంగార్డు, ఒక లాఠీ అంతే. కొన్ని చోట్ల అది కూడా లేదు. దాంతో అనేక పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ దుర్మార్గులు, దౌర్జన్యకారులు రెచ్చిపోయారు అన్నమాట. ఇష్టారాజ్యం. కాకపోతే ఎవడు కూడా ఏమి చేసినా ప్రజాస్వామ్యం గెలిచింది. ఓటర్లు భయపడలా, రెగ్గింగులు అడ్డుకున్నారు, ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదాహరణకి నాకు సత్తనపల్లి నియోజకవర్గంలో రాజుపాలెం మండలంలో ఎనిమిట్లలో ఎదురైన సంఘటన. నేను ఎప్పుడు 40 సంవత్సరాల రాజకీయంలో నా ఎదురుకొచ్చి నా మీద చేయించుకున్నాడు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.